హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే ధనుష్క రాయన్ మూవీ చూసొచ్చాను. సినిమా అయితే చాలా బాగుంది, నాకు బాగా అనిపించింది. అంటే డీసెంట్గా అనిపించింది ఈ సినిమా. ఇంకా ఈ సినిమాలో మనకి స్టోరీ ప్లాట్ వచ్చేసి చాలా సింపుల్ ఫ్రెండ్స్. తను తన చెల్లెలు ఇద్దరు తమ్ముళ్ళతో కలిసి చెన్నైలో ఉన్న అంజనాపురానికి వస్తారు. అక్కడ శేఖర్ అంటే మన సెలవరాఘవన్ గారు చేరదీస్తారు. ఇంకా మన చిన్నప్పటి నుంచి వీళ్ళ ముగ్గురిని పెద్ద చేయడానికి మన ధనుష్ గారు చాలా కష్టపడతారు, పెద్ద పెద్ద చేస్తారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మనకి అదే అంజనాపురంలో ఎస్జే సూర్య గారు అలాగే శరవణన్న గారు డాన్స్గా ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఫైట్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ ఫైట్స్ జరుగుతూనే ఉంటాయి పవర్ కోసం, అంటే అక్కడ పొజిషన్ కోసం. వీళ్ళ మధ్యలోకి మన ధనుష్ గారి అనేది వెళ్ళడం జరుగుతుంది. అయితే ఎలా అసలు ఏం జరిగింది, వీళ్ళిద్దరి మధ్యలోకి మన ధనుష్ గారి స్టోరీ అనేది ఎలా జరిగింది అనేది స్టోరీ ఫ్రెండ్స్. అలాగే చివరికి ఏమైంది అనేది మనం సినిమాలో తెలుసుకోవాలి. ఇంకా ఈ సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్లోకి వస్తే మనకి ఫస్ట్ యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ ఫ్రెండ్స్. మన ధనుష్ గారి యాక్టింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ రోల్కి. అయితే మనం నట విశ్వరూపం అయితే చెప్పుకోవచ్చు ఒక పరంగా. అలాగే ప్రకాష్ రాజ్ గారు ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేశారు. ఆయన రోల్ కూడా సాలిడ్గానే ఉంది, ఆయన యాక్టింగ్ కూడా మనకు చెప్పక్కర్లేదు, చాలా బాగా చేశారు. ఇంకా ఈ సినిమాలో సందీప్ కిషన్కి అయితే మనకి మంచి రోల్ అయితే దొరికిందని నేను చెప్పగలను. అలాగే చాలా న్యాచురల్గా కూడా యాడ్ చేశారు. ఈ సినిమాలో ఇంకో మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి మన ఈ సినిమాలో ధనుష్ గారికి చెల్లెలి క్యారెక్టర్ వేసిన తమిళ యాక్ట్రెస్ చాలా బాగా చేశారు ఆవిడ. ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ అయితే ఆవిడ అని చెప్పాలి. ఆ సిస్టర్ రోల్లో అయితే తను చాలా బాగా యాడ్ చేశారు. ఎమోషనల్ సీన్స్లో చూస్తే మీకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఆ క్యారెక్టరు. అలాగే ఈ సినిమాలో ఇంటర్వెల్లో వచ్చే ఫైటింగ్ సీన్ కానీ, క్లినిక్లో ఒక ఫైట్ సీన్ వస్తుంది ఫ్రెండ్స్, అదైతే చాలా బాగా డిజైన్ చేశారు. ఈ సినిమాలో ఇదొక ఫైట్ సీన్స్ కూడా ఒక ప్లస్ అనుకోవచ్చు. అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఆస్కర్ విన్నర్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ వచ్చేసి చాలా బాగా మీకు అనిపిస్తుంది. ఎలివేషన్ సీన్స్లో కానీ మొత్తం ఈ సినిమా మొత్తానికి ఇది ఒక పెద్ద ప్లస్, ఇది కూడా ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఫ్రెండ్స్ ఏఆర్ రెహమాన్ గారు. ఇంకా ఈ సినిమాలో ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి మన ధనుష్ గారి డైరెక్షను. ఈ సినిమాలో చాలా ఏళ్ళ తర్వాత అందరికీ డౌట్ వచ్చిందంటే, చాలా ఏళ్ళైంది కదా ధనుష్ గారు డైరెక్షన్ చేసి, ఎలా ఉంటుందని చిన్న డౌట్ వచ్చింది. కానీ నాకైతే చాలా మంచిగా సాటిస్ఫై చేశారు తన డైరెక్షన్తో. ఇంకా ఈ సినిమాలో మైనస్ వచ్చేస్తే, స్టోరీ వచ్చేసి మనం చాలా సినిమాల్లో చూసిన రొటీన్ స్టోరీయే. అలాగే ఈ సినిమాలో కొంచెం ప్రెడిక్టబుల్, అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనకి ముందే తెలిసిపోతుంది. అది ఒక మైనస్గా అనిపించింది. అలాగే ఈ సినిమాలో ఇంకో మైనస్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఫేస్గా ఉంటుంది, అందువల్ల అది మైనస్గా అనిపించింది. అలాగే ఇంకో 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 వచ్చేసి మనకి రైటింగ్లో కూడా కొంచెం మన ధనుష్ గారు కొంచెం బాగా రాసి ఉంటే బాగా అనిపించింది. ఎందుకంటే మెయిన్గా సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు అయితే అన్నెసెసరీగా అనిపించింది. ఇంకా ఈ సినిమాలో ఒక వన్ సాంగ్ అనుకుంటా, ఒక వన్ సాంగ్ అయితే నాకు నచ్చలేదు ఫ్రెండ్స్, అంతలా అనిపించలేదు. ఆ సాంగ్ ఏంటంటే మనకి సందీప్ కిషన్ గారును ఇంకో హీరోయిన్ ఉంటారు, ఆ పేరు గుర్తురావట్లేదు. కానీ వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఒక లవ్ సాంగ్ ఉంటుంది, అదైతే మన తెలుగు డబ్బింగ్లో చాలా బాగా రాలేదు ఆ సాంగ్ అనేది. ఇది మైనస్ ఫ్రెండ్స్. ఇంకా ఓవరాల్గా సినిమా అయితే నాకు చాలా బాగా అనిపించింది, డీసెంట్గా అనిపించింది. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ సినిమా రివ్యూ. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.